బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు కథానిక ఆమె ఎదురుచూపులు ఎవరి కోసం. ఇది మీకు, నాకు, అలాగే మనలో చాలామందికి వర్తించే అంశం. నిదానంగా కొస వరకు వినండి. సమయం లేదు అనుకుంటే సమయం ఉన్నప్పుడే వినండి. విని మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. అంశంలోకి వెళ్తే, ప్రకృతి ముందు మానవుడికి అర్థం కాలేదు. కంగారు పడ్డాడు. చెట్టుకి పుట్టకి రాయికి రప్పకి మొక్కాడు. ఒక్కసారి అర్థం అయ్యాక ప్రకృతిని జయించడం, ప్రకృతితో ఆడుకోవడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత మనుషుల ప్రాణాలతో, జీవితాలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. భార్యాభర్తలిద్దరూ ఓ హోటల్లో కూర్చొని టిఫిన్ తింటున్నారు. భార్య భర్తను ఇలా అడిగింది, ఏమండి, మిమ్మల్ని ఒక విషయం అడగనా? భర్త, అడుగు. దానికి పర్మిషన్ అవసరమా? భార్య, అదేం లేదండి, ఒక నెల నుంచి మీరు ఆఫీస్ నుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా బయటకు తీసుకుని వెళ్తూ, పిల్లలతో హోంవర్క్ చేస్తూ, వారితో గడుపుతూ నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసుకుందామని అంటూ కాస్త భయంగానే అడిగింది. భర్త, అదేం లేదు, నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే, నీకెందుకు అలా అనిపిస్తుందో అర్థం కావడం లేదు మరి. వెంటనే భార్య అంది, నిజం చెప్పండి, మీ మొహంలో తేడా కనిపిస్తుంది. కొంపతీసి చిన్న ఇల్లు కానీ పెట్టలేదు కదా? భర్త, అమ్మోయ్, నీకు దండం పెడతానే, అలాంటి ఆలోచన కూడా రానివ్వకు. భార్య, అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే, చెప్పండి. భర్త, విషయం ఉంది, కానీ నువ్వు అనుకున్నట్లు కాదు అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు. ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య. ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు రాసిన ఉత్తరం. కన్నీళ్లు నిండిన కళ్ళతో చదవసాగింది. ప్రియమైన కుమారుడికు, ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో వ్రాస్తున్నాను. కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా. ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. మీ నాన్నను పెళ్లి చేసుకునే ముందు నేను లెక్చరర్ని. పెళ్ళైన తర్వాత నువ్వు పుట్టావు. మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది, బాగా సంపాదించసాగారు. నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేశాను. మీ నాన్న చాలా బిజీ అయ్యారు. వివాహం అయిన 1 సంవత్సరం ఎలాంటి బాధ లేకుండా ఉంది. తర్వాత అన్నీ ఎదురుచూపులే. మీ నాన్న కోసం ఎదురుచూపులు. ఆయనకు ఆదాయం పోయి మోజుతో సమయానికి ఇంటికి రారు. మీరే నాకు దిక్కు, మీతోనే నా సంతోషం. ఉదయం లేవగానే మీరు తయారై స్కూల్కి వెళ్తారు. మీ రాక కోసం ఎదురుచూపు. ఇలా మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. నాతో మాట్లాడడానికి కూడా సమయం ఉండేది కాదు. అవసరానికి మాట అంతే. ఉద్యోగాలు వచ్చేసాయి మీకు. మీ హడావిడి మీది. పిల్లలైనా నాతో మాట్లాడతారేమో అని ఎదురుచూపు. మీరు ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు. రాగానే అలసిపోయి భోంచేసి పడుకుంటారు. వంట బాగుందని కానీ బాగాలేదని కానీ చెప్పడానికి కూడా మీకు టైం ఉండదు. మీ నాన్న వ్యాపారాన్ని నీకు అప్పచెప్పారు. నువ్వు కూడా బిజీ అయిపోయావు. నీ చెల్లికి పెళ్లి చేశాము. తను హాయిగా విదేశాలకు వెళ్ళిపోయింది. ఆమె సంసారం, ఆమె జీవితం. వారానికి ఒకసారి 2 నిమిషాలు మాత్రమే ఫోన్లో మాట్లాడేది. ఆమె ఫోన్ కోసం ఎదురుచూపు. మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని అందివ్వడానికి, మాత్రలు అందివ్వడానికి ఎదురు చూస్తూ గడిపేదాన్ని. వయసులో సంపాదన మోజులో పడి నాతో మాట్లాడడానికి టైం లేదు మీ నాన్నగారికి. ఇక ఈ వయసులో మాట్లాడడానికి ఏముంటుంది? పేపర్ చదవడానికి టైం ఉంటుంది, నాతో మాట్లాడడానికి టైం ఉండదు మీ నాన్నకు. మీ సంగతి సరే సరే, చూసావా, నా బ్రతుకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది. ఎదురుచూపు, ఎదురుచూపు, ఎదురుచూపు. ఇప్పుడు చావు కోసం ఎదురుచూపు. నీకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేకపోయాను. చనిపోయే ముందు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ నాన్నగారు ఆరోగ్యం బాగా లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాత్రలు ఇస్తావా, అన్నం పెడతావా? అవసరానికి మాట అంతే మీ నాన్నగారికి. నాలా నీ కూతురో కొడుకో ఇలా ఉత్తరం రాయకూడదనే ఉద్దేశంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని, మన కోసమే బ్రతుకుతుందని గ్రహించు. నేను ఎదురు చూసినట్లు నీ భార్యను బాధ పెట్టవద్దు. మనసు విప్పి తనతో అన్నింటినీ పంచుకో. నిన్ను నమ్ముకుని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో, నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు. ధనార్జంతో వారిని నిర్లక్ష్యం చేయకు. ఇదే నా చివరి కోరిక. కోడలు, మనవడు, మనవరాలు జాగ్రత్త. నా పరిస్థితి నా కోడలికి రాకుండా చూసుకో. తనకు ఒక మనసు ఉంటుందని, అందులో నువ్వే ఉంటావని, తననే శ్రద్ధగా చూసుకోవాలని, ప్రేమను అందించాలని కోరుకుంటుందని అర్థం చేసుకో. మనిషిగా ఆమెను ముందు గుర్తించు. యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని వెళ్ళదీయకు. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఈ తల్లి కోరుకుంటుంది. ఉంటాను, ఇట్లు మంచి కోసం ఎదురు చూసే నీ తల్లి.
ఈ కథ చెప్పే నీతి ఏంటంటే, దయచేసి మీ కుటుంబంతో గడపండి. వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే గెలుచుకోండి. యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి. మన కోసం ఆలోచించి, మన కోసం మదనపడే వ్యక్తుల్ని దూరం చేసుకుంటే నష్టపోయేది మనమే. ఎందుకంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరకడమే కష్టం. అలాంటి వాళ్ళను దూరం చేసుకోవడం మన మనశ్శాంతిని దూరం చేసుకోవడమే. మీ సంసారమే మీకు అన్నింటిలో తోడుంటారని మరో వద్దని ప్రార్థన.